కార్ కొన్నారు. లాంగ్ డ్రైవ్‌కి వెళ్లారు. పంక్చర్ అయింది. అయ్యో! బట్ స్టెప్నీ టైర్ లేదు. అయ్యో! ఇండియాలో ఇలా వస్తున్న కార్స్ ఏంటో చెప్తాను చూడండి ఇప్పుడైతే గనక. ప్రెజెంట్ మన ఇండియా మార్కెట్‌లో కొన్ని కార్స్ మాత్రమే ఉన్నాయి. స్పేర్ టైర్ ఇవ్వకుండా పంక్చర్ రిపేర్ కిట్ మాత్రమే ఇచ్చే మోడల్స్. ఆ మోడల్స్ ఏంటో ఇప్పుడైతే గనక నేను ఎస్పెషల్లీ చెప్తాను. దాంట్లో టాటా ఉంది, ఎంజీ ఉంది, హుండాయ్ ఉంది, కియా ఉంది. ఈ మోడల్స్‌లో ఉన్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి క్లియర్‌గా. ఎక్కువ మారుతిలో అయితే ఉన్న విక్టోరియస్ కూడా ఉంది. ఈవీ వెహికల్స్‌లోనే ఎస్పెషల్లీ స్టెప్నీ టైర్ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదో కూడా నేను చెప్తాను చూడండి. టాటాలో నెక్సాన్ వెహికల్ ఉంది కదా! ఆ వెహికల్, దాని తర్వాత ఎంజీ కోమేట్, ఎంజీ జెడ్ఎస్, హుండాయ్ ఐకానిక్, కియా ఈవి6, మారుతిలో ఉన్న విక్టోరియస్ లాంటి మోడల్స్‌లో మోస్ట్‌లీ అయితే గనక ఉండదు. దీంతో పాటుగా వెయిట్ తగ్గించాలని చెప్పి, రేంజ్ పెంచాలని చెప్పి, బూట్ స్పేస్ పెంచాలని కాబట్టే కంపెనీస్ అయితే గనుక స్టెప్నీ టైర్‌ని రిమూవ్ చేస్తున్నాయి. కానీ మన ఇండియా రోడ్స్‌లో సైడ్ వాల్ డ్యామేజ్ అయితే రిపేర్ కిట్ పనిచేయదు. అప్పుడు టో ట్రక్ ఖచ్చితంగా కాల్ చేయాల్సిందే. మీరు స్టెప్నీ లేకుండా కార్ కొంటారా? లేదా చెప్పండి కామెంట్ సెక్షన్‌లో. ఓకేనా? ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్.